హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. చూస్తున్నారు కదా, ఊటీ సైట్ సీయింగ్ అండి. మార్నింగ్ 9 గంటలకు తీసుకెళ్తే సాయంత్రం 7 అవుద్దండి వచ్చేటప్పటికి. మొత్తం ట్రిప్ అంతా జస్ట్ 350 రూపీస్ అండి. దాదాపు 10-12 ప్లేసులు చూపిస్తారండి. మీరున్న హోటల్ దగ్గర ఎక్కించుకుంటారు, మళ్ళీ అక్కడే దింపేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ 350 రూపీస్ అండి. ఏమంటే ఊటీలో 2 డైరెక్షన్లు అండి. ఒకటి టీ ఫ్యాక్టరీ డైరెక్షను, రెండోది వచ్చి పైకరా మధుమలై ఫారెస్ట్ డైరెక్షన్ అండి. ఈ 2 డైరెక్షన్లో సైట్ సీయింగ్ చూసారనుకోండి, దాదాపు పెద్దగా ఏమీ ఉండవు. ఈ డైరెక్షన్లోనే మీకు టీ ఫ్యాక్టరీ వస్తుందండి. కాకపోతే ఏంటంటే ఇప్పటికే 12 ప్లేసులు అయిపోయినాయి. విడివిడిగా పెట్టినా కూడా ఎవరికి అర్థం కాదు. కరెక్ట్గా పెట్టాలనే ఉద్దేశంతో టీ ఫ్యాక్టరీ వీడియో ఒకటి విడిగా పెట్టాను. ఆ టీ ఫ్యాక్టరీ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో పెడతానండి. ఆ టీ ఫ్యాక్టరీ తోటే ఈ ట్రిప్ ఎండ్ అవుద్ది. మళ్ళీ 7-7:30 కల్లా మన రూమ్ దగ్గర దింపేస్తారు. ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మొత్తం ట్రిప్ అంతా ఓన్లీ 350 రూపీస్ అండి. అట్లాగే దీంట్లో మధ్యాహ్నం లంచ్ చెప్తారు. మార్నింగ్ టిఫిన్ మాత్రం ఫుల్గా కుమ్మేయండి, అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ శుభ్రంగా చలి ప్రదేశం కదా, కాస్త 2 ఇడ్లీ పరోటా వేసారనుకోండి, అన్ని చోట్ల తిరుగుతాయి. పెద్ద హోటల్స్ ఏమి వెతకొద్దండి. ఆ ప్లేస్ మీ దగ్గరలో ఉన్న హోటల్లోనే చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఫుడ్. అలాగే తాగడానికి కూడా వేడి నీళ్ళు ఇస్తారు. వాటర్ బాటిల్ కూడా కొనక్కర్లా, మీరు గుర్తుపెట్టుకోండి బాగా. ఊటీ మాత్రం అండి అస్సలు అద్భుతంగా ఉంటుందండి. శుభ్రంగా ఫుడ్ కొట్టేసి ఏం చేస్తారంటే అలాంటి వ్యాన్ ఎక్కేసేయండి. చెప్పే కదా, ఆ వ్యాన్ అనేది ఫస్ట్ ఎక్కడికంటే థ్రెడ్ గార్డెన్కి తీసుకెళ్తారండి. దాని ఎదురుగా బోట్ హౌస్ ఉంటుంది. జస్ట్ ఊటీకి ఏంటంటే మీరున్న హోటల్కి దాదాపు అంతా ఫస్ట్ వచ్చేది అదేనండి. చాలా స్పైసెస్ కూడా ఉంటాయండి అన్ని చోట్ల. మీరు అంతా వీడియో అంతా చూసి ఎక్కడ స్పైసీ కొనాలో అక్కడ కొనుక్కోండి. చెప్పాను కదండి, ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్తారు, బోట్ హౌస్కి థ్రెడ్ గార్డెన్కి తీసుకెళ్తారండి. ఆ థ్రెడ్ గార్డెన్ ఆమె మాటలోనే ఎవరంటే, తర్వాత కొద్దిగా అర్థం కాకపోతే చెప్తాను. చక్కగా బాగుంటుంది, టైం కూడా ఇస్తారు, షాపింగ్ కూడా ఫుల్గా ఉంటుంది, నో డౌట్. అయితే ఇంకెందుకు ఆలస్యం, ముందు థ్రెడ్ గార్డెన్కి వెళ్ళిపోదాం. కాదు, అన్ని ఆర్టిఫిషియల్. చూసే ఫ్లవర్స్ అంతా దారం తోటి చేస్తుండారు. 6 కోట్ల మీటర్ దారం యూజ్ చేసి 50 లేడీస్ కి ట్రైనింగ్ ఇచ్చి 12 సంవత్సరాల ఉండాది గార్డెన్ చేసేకి. సూజీ కాదు, మిషన్ కాదు, చేతోటి చేసుండారు. కలరింగో ప్రింటింగో లేదు, కలర్ దారం యూజ్ చేసుండారు. చూసే పువ్వులు, ఆకులు, చెట్లు మొత్తం దారమే. రాయిను గెచ్చమట్టు ఒరిజినల్. లాస్ట్ లో శాంపుల్ ఉంది సార్, పట్టుకుని చూడండి. మీకు అర్థమైంది కదండి, థ్రెడ్ గార్డెన్లో ఉండి ఏది కూడా అన్నీ కూడా కేవలం దారంతోనే చేశారు, నూలుతోనే చేశారు. ప్రతిదీ కూడా కేవలం ఇక్కడ ఉన్న మట్టి ఇవి తప్పనించి అన్నీ కూడా అలా చేశారండి. ఎన్నో వేల మంది ఆడవాళ్ళు అందరూ కలిసి చేశారంటే అత్యద్భుతంగా ఉంటుందండి. ఏమైనా కొనుక్కోవాలంటే సరదాగా కూడా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే కనుక, ఎదురుగా బోట్ హౌస్ ఉంటుందండి. నెక్స్ట్ 2 ఒకటే అనమాట. కరెక్ట్గా దీని ఎదురే ఉంటుంది ఎగ్జాక్ట్గా బోట్ హౌస్. ఆ టైం ఇస్తారు, ఒక 40 మినిట్స్ ఎంతో చక్కగా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చండి. అలాగే బోటింగ్ దగ్గర ఏంటంటే షేర్ చేసుకోండి సాధ్యమైనంత వరకు. ఉన్నారు కదా, 5-6 ఉన్నారనుకుంటే అలా షేర్ చేసుకోండి. నేను ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తాను, ఇదంతా మీకు చూస్తే మీ ఊటీ వెళ్ళినప్పుడు కరెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. లేదంటే 2 రోజులు 3 రోజులు అవుద్ది, 3 రోజులు 4 రోజులు అవుద్ది, కన్ఫ్యూజ్ అయిపోతారు. 2 సైట్ సీయింగ్లు గుర్తుపెట్టుకోండి. నేను 2 వీడియోస్ నేను దీంట్లో పెడుతున్నాను. అంటే మీరు సైట్ సీయింగ్ బస్సులో వస్తున్నారనుకోండి, చక్కగా వాళ్ళని టైం అడగండి. ఏమంటే ఎన్నింటికి రావాలని అడగండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అటు ఇటు అని ఎవ్వరు ఏమనరు. చక్కగా ఇక్కడ నాకు తెలిసి 1 అవర్ ఇచ్చారు మాకు. నేనైతే చక్కగా చూడండి ఎంత వీడియో తీశానో. ఆ వీడియో తీసే టైంలో చక్కగా మీరు బోటింగ్ చేసి హ్యాపీగా వచ్చి బయట రకరకాల షాపింగ్లు ఉన్నాయండి. అబ్బాయి ఏమి షాపింగ్ అండి బాబోయ్, నిజంగా అసలు షాపింగ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇక్కడే చాలాసేపు పట్టుద్ది. అయినా మీరేం దిగులు పడక్కర్లేదు. మీరేం చేస్తారు అంటే కనుక, సాయంత్రం పూట కనుక ఎర్లీగా మీకు టైం ఉందనుకోండి, బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటాయని చెప్పా కదా, మీరు చక్కగా నడుచుకుంటూ వచ్చి కూడా మళ్ళీ స్పేర్ చేయొచ్చండి. అంత దగ్గర ఉంటుంది అన్నమాట ఇది. ఏమంటే మీకు విషయం తెలుసా, ఇప్పుడు మనం విహరించబోయే ఈ బోటింగు ఒకప్పుడు చేపలు పడటానికి ఉంది తెలుసా అండి. చేపలు పట్టేవాళ్ళు ఒకప్పుడు. ఆ తర్వాత కొద్దిగా ఫెరీలు అటు ఇటు తిరగడానికి కూడా ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత 1973లో దీన్ని పర్యాటకుల కోసం అంటే టూరిస్టుల కోసం అని బోటింగ్గా తయారు చేశారండి. లోనికి వెళ్దాం పదండి, ఇంకెందుకు ఆలస్యం.
టికెట్ అయితే ఉంటుంది. టికెట్ అయితే మామూలు పెద్ద విషయమే కదండి. ఎక్కడికి వెళ్ళినా 40 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. దాని గురించి పెద్ద విశేషం ఏం కాదు. ఈ బోటింగ్ ఎంట్రన్స్లోనే అండి తమిళనాడులో చూడాల్సిన అన్ని ప్లేసులతో కలిపి బోర్డు పెట్టారు. నాకైతే ఇది బాగా నచ్చిందండి. జస్ట్ ఆ లుక్ వేసి అనుకోండి ఎన్ని కిలోమీటర్ల దగ్గర ఉంది, ఎన్ని కిలోమీటర్లో మనం ఇంకేం చూడొచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయండి. కానీ నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఊటీ వస్తే ఫస్ట్ ఎలాగో కోయంబత్తూరు తిరుగుతాం మన తెలుగు రాష్ట్రాల నుంచి. చక్కగా ఆదియోగి మాత్రం మిస్ చేసుకోకండి. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వీలుంటే రాత్రిపూట వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది లేజర్ షో. అలాగే చెప్పాను కదండి, లోపల బోటింగ్ చాలా రకాలు ఉంటాయని. చాలా రకాలు ఉంటాయి. అది మీ చాయిస్ అనమాట. చక్కగా వెళ్ళగానే లైన్లో నుంచి వేసుకుని టికెట్ తీసేసుకోండి. చక్కగా బోట్ దగ్గర బోటికి వెళ్ళిపోండి. ఇదే వెళ్ళాలని ఏం లేదు. ముందేంటంటే ఏదో ఒక బోట్ తీసుకుని వెళ్ళిపోండి. ఏమండి లోపలండి కేవలం బోటింగ్ ఒకటే కాదండి, ఎన్ని ఉన్నాయో మామూలుగా కాదు. ట్రైన్ ఉంది, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉంది, గార్డెన్ ఉంది. ఒక్కటి కాదండి, లోపల షాపింగ్ కూడా ఉందండి. 3D సినిమా ఉంది, ఎన్ని ఉన్నాయో వెరైటీస్ మీరు చూస్తున్నారు కదా. అవన్నీ కూడా చాలా ఉన్నాయి. నాకు తెలిసి అయితే ఒక పూట పట్టుద్దండి, నో డౌట్. అన్నీ తిరిగి చక్కగా చూసి తినాలంటే కనుక. కానీ ప్రతి చోట అంతే, ఊటీలో కాదు ఏ టూరిస్ట్ ప్లేస్లో అయినా సరే చాలా ఎక్కువసేపు గడపాలని ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అలాగే ఉంటుంది. అలాగే ఏంటంటే మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చక్కగా ఏంటంటే దిగేటప్పుడే టైం అడగండి, మళ్ళీ ఎన్నింటికి రావాలని అడగండి. అట్లాగే ఏంటంటే మీరు ఎక్కిన వ్యాన్ ఉంటుంది కదా, ఆ వ్యాన్ నెంబర్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. వీలైతే కనుక ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకు అంటే కనుక మనకు చాలా వ్యాన్లు ఉంటాయి కదా, చక్కగా అడిగి వెళ్ళండి. ఎక్కడ మీరు కంగారు పడొద్దు, ఇది పడొద్దు అనమాట. ఓకేనా. అట్లాగే ఏంటంటే మీరు కనీసం ఒకళ్ళో ఇద్దరు వచ్చారనుకోండి, ఆ పక్క వాళ్ళకో ఈ పక్క వాళ్ళకో మీరు ఖచ్చితంగా చెప్పండి, ఏమన్నా మమ్మల్ని వచ్చారో కొద్దిగా మీరు గమనిస్తూ ఉండండి, మీరు వచ్చింది కూడా మేము గమనిస్తుంటామని. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే వ్యాన్ వాళ్ళు అందరూ వచ్చారో లేదో లెక్కేసుకొని చక్కగా అప్పుడు వెళ్తారండి. అంతే తప్ప ఆషామాషగా ఏముంటుందండి, అంత కరెక్ట్గా తీసుకెళ్తారు వాళ్ళు. చక్కగా బోటింగ్ చేసేయండి. ఒక నిమిషం అలా లైట్ మ్యూజిక్ పెడతాను, అదంతా చూడండి. మీకు ఇదంతా నేను ఎందుకు చూపిస్తున్నా అంటేనండి, మీరు బోటింగ్కి వెళ్తారు, ఓన్లీ బోటింగే కదా వెనక్కి వచ్చారనుకోండి, తర్వాత ఎక్కడో చెప్తారు ఆ బోటింగ్లో మేము ఫస్ట్ 70 సినిమాకి వెళ్ళాము, లేకపోతే లోపల రైడ్స్ ఉన్నాయి అవి వెళ్ళాము అని చెప్పారనుకో, అయ్యో దాంట్లో మన వీడియోలో చెప్పలేదే, మనం మిస్ అయిపోయామే అనుకుంటారు. అందుకని నేనేంటంటే అక్కడ ఉన్నాయన్నీ చెప్తా, ఆ తర్వాత మీ చాయిస్ అండి అవన్నీ కూడా. దీని తర్వాత నెక్స్ట్ మనం గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నామండి. ఏమండి ఈ బొటానికల్ గార్డెన్ అనేది సమ్మర్ టైంలో కనుక మీరు వెళ్తే కనుక అసలు మామూలుగా ఉండదండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 127 జాతీయాల ఫెర్రులు కూడా చూడొచ్చండి. ఇంకా రోజ్ గార్డెన్ కూడా ఉందండి ఇక్కడ. అట్లాగేంటంటే మీరు మొత్తం చూసారనుకోండి, మీకు పచ్చటి తివాచీ పరిచి మిమ్మల్ని ఆహ్వానించారని అంత గొప్పగా అంత అనుభూతి చెందుతారండి. అంత అందంగా ఉంటుందండి.
సహజమైన చెరువులు కూడా ఉన్నాయండి లోపల. ఏమండి ఇక్కడ ఇటాలియన్ గార్డెన్ ఉందండి. ఈ ఇటాలియన్ గార్డెన్ అనేది ఏంటి తెలుసా అండి మీకు? ఆ పేరు ఎందుకు పెట్టారు తెలుసా అండి? ఇటాలియన్ గార్డెన్ అని పేరు ఎందుకు పెట్టారు తెలుసా అండి? ఫస్ట్ వరల్డ్ వార్లో ఇటాలియన్ ఖైదీల చేత వేయించారండి తోట. అందుకే దానికి ఏంటంటే ఇటాలియన్ గార్డెన్ పేరు పెట్టారండి. ఇంకా ఇక్కడ ఏంటంటే మీరు చక్కగా చూసుకుంటూ ఉంటే పక్కన కింద పేరు ఉంటుందండి. ఆ పేరు కనుక మీరు చూసుకుంటే కనుక ఇక్కడే కదండి ప్రపంచంలోని చాలా మొక్కలన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. మీకు విషయం తెలుసా అండి? మరి ఎడ్యుకేషన్లో అది బయోకెమిస్ట్రో బయోటెక్నాలజీ నాకు తెలియదు, కానీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఆ మొక్కల గురించి చదువుకునే ఆ చదువుకి బొటానికల్ టూర్ పేరుతోటి ప్రతి సంవత్సరం ఇండియాలో ఉన్న అన్ని కాలేజీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వస్తారండి. ఒకవేళ మీరు ఎండ టైంలో వెళ్ళారనుకోండి, దాని మీద వచ్చే గాలి మీకు చల్లగా తగులుద్దండి. అంటే ఆ అన్ని మొక్కలు అన్నమాట. అలాగే ఏంటంటే 20 మిలియన్ల సంవత్సరాల నాటి పురాతనమైన శిలాజా చెట్టు కూడా ఇక్కడ ఉందండి. మీరు లోపల వెళ్ళి మీకు చూపిస్తాను మీకు. అసలు ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే కనుక ఒక అద్భుతమైన చిత్రకారుడు అన్ని రకాల రంగులతో కలిపి వేస్తే అంత అందంగా వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. జస్ట్ అలా చూస్తూ ఉండండి, వెంటనే నేను వచ్చేస్తాను మళ్ళీ. చూస్తారు కదండి చక్కగా బొటానికల్ గార్డెన్ ఎంత ఆహ్లాదంగా అనిపించింది. ఇంకా పిల్లలతో కూడా ఉండి పిల్లలు కూడా పక్కన ఉంటే ఆ గోల వేరు, ఫ్రెండ్స్తో వెళ్తే ఆ గోల వేరు, లవర్స్తో వెళ్తే ఆ గోల వేరు, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళారనుకోండి ఆ గోల వేరు. కొత్తగా వెళ్ళే హనీమూన్ దంపతులకైతే ఇక చెప్పక్కలేదన్నమాట. నెక్స్ట్ ఏంటంటేనండి మనం టెలిస్కోపిక్ వ్యూ పాయింట్ వెళ్తామండి. ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ ఒక మంచి విషయం చెప్తారండి. ఈ కొత్తగా మ్యారేజ్ అయిందనుకోండి, లేదా పెళ్ళి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయ్యిందనుకోండి, చక్కగా ఏంటంటే నైట్ ఇక్కడ స్టే చేయొచ్చు. మీరు ఇక్కడ వరుసగానే ఉంటుందండి ఆఫీసు వాళ్ళతో మాట్లాడారనుకోండి మరుసటి రోజు కానీ దాన్ని బట్టి మీరు మాట్లాడుకోవచ్చు. చక్కగా ఇక్కడ విశేషం ఏంటంటే చూడండి దూరంగా కనబడుతుంది చూసారా, అవన్నీ కూడా ఏంటంటే దాదాపుగా ఏంటంటే కూరగాయలన్నీ కూడా అన్నీ ఇక్కడి నుంచే వస్తాయండి. ఆ టెలిస్కోప్ నుంచి కూడా మనం చూడొచ్చు. నేను చెప్పే కదా ఆఫీస్ అదండి. ఈ ఆఫీస్లో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చు ఎంత ఏంటని. అలా మీకు కావాల్సినవన్నీ కూడా చూసారు కదా, కింద చూపించాను హట్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు స్టే చేయొచ్చు అండి. ఫుడ్ కానీ అన్ని అకామిడేషన్ వీళ్ళే చేస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చాలామంది ఉంటారండి చూసారా, మీరు చూస్తున్నారు కదంటే అవన్నీ వాటిలో కూడా డిఫరెంట్ ఉంటాయండి. ఇంకా కిందకి ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. రాత్రిపూట అక్కడ స్టే చేసి మంచి ఆ పొగ మంచులో అలా స్టే చేసి ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. అవన్నీ కూడా అవే అన్నమాట.
చక్కగా మీ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి మీరు మాట్లాడుకోండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే మనం కున్నూరు సైడ్ వెళ్ళిపోతున్నామండి. అన్ని టీ తోటలు అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి నుంచి క్లైమేట్ కూడా మారిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే ఇట్స్ ఎ లంచ్ టైం. కానీ లంచ్ మీద ఎక్కువ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. నేను ఒకే ఒక మాట చెప్తానండి, చక్కగా మీరు ఎక్కడైతే అక్కడ మీకు బయటకు వెళ్ళే ముందు బయటకు వచ్చే ముందు ప్రతి ప్లేసులో షాపింగ్ చూపిస్తున్నాను, తినే చూపిస్తున్నాను. చక్కగా మామిడికాయ మొక్కలు, పుచ్చకాయ మొక్కలు, ఉసిరికాయ మొక్కలని, ఆ మొక్కజొన్న కండ్లు ఉడికించినవి, కాల్చినవి అన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి తినేసేయండి. మధ్యాహ్నం పూట ఫుడ్ ఈ ఘాటీలో ఎక్కడ ఏదో పెట్టింది తినాలంతే. ఓకే, చక్కగా ఏంటంటే ముందు లంచ్కి వెళ్ళిపోదాం. లంచ్ తర్వాత మనం అలాగే ఏంటంటే లంచ్ టైం అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే స్పైసెస్ దగ్గర ఆపుతారండి. చాక్లెట్ ఫ్యాక్టరీ అని స్పైసెస్ అని ఆపుతారు. ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఆపుతాం, మనమైనా వెళ్ళిపోతాం లోపలికి. అక్కడ ఏంటంటే మీరు స్పైసెస్ కొనే ముందు ఒక్కసారి మీరు క్వాలిటీ చెక్ చేసేసుకోండి. ఊటీలో వెళ్ళిన రోజే మీరు అన్నీ కొని బ్యాగులో పెట్టుకోవద్దు. అది ఒక బరువు అనమాట. ఒక రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత వెళ్ళబోయే ముందు మీరు కొనుక్కోండి స్పైసెస్ కానీ ఇంకేమన్నా కూడా. అన్ని చోట్ల ఉంటాయి అక్కడ. కరెక్ట్గా ఎక్కడ కొనాలో మీకు అర్థం అవుద్ది. టీ పొడి ఎక్కడ కొనాలో అర్థం అవుద్ది, స్పైసెస్ ఎక్కడ కొనాలో అర్థం అయిపోద్ది. ఏంటి ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, వస్తువు తెచ్చుకోవడంతో పాటు మన ఊళ్ళో కంటే 10 రూపాయలు తక్కువ తెచ్చుకుందాం అనుకోండి, ఆనందం వేరు కదా 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 కదా. ఏమంటే లంచ్ టైం అని చెప్పే కదా. ఇప్పుడు టైం ఎంత అనుకుంటారు? మ్యాక్సిమం 1:30-2 అవుద్దండి, అంతేనండి. ఈ టైంకి ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడి నుంచి ఇక క్లైమేట్ మారుది చూడండి. అస్సలు మధ్యాహ్నం నుంచే మారిపోద్ది క్లైమేట్. అంటే మనం అంత ఎత్తుకు వచ్చేసాం. చూడండి క్లైమేట్ చూడండి. ఇప్పుడు టైం ఎవరైనా అనుకుంటారా 2 o'clock అవుద్దని? కానీ నవంబర్లో మళ్ళీ ఏది మన మంచి వింటర్లో కూడా కాదు. చూడండి ఆ పొగలు చూసారా, ఆ మంచు అలా పడిపోతూ ఉంటుందండి. ఆ చక్కగా వెళ్తుంటే ఒక్కసారి మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కసారి భలే అనిపిస్తుందండి. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాంటి రోడ్లో బాగా ఎత్తులో ఉంటుందండి. మనం ఇప్పుడు మరి టీ తోటల వైపు వెళ్తున్నాం కదా. టీ తోటలు అంటే అక్కడ ఎక్కడ కాదు కదండి, చాలా ఎత్తైన ప్రదేశంలో మంచి మంచు, విపరీతమైన చలి ఉన్నప్పుడు ఆ మంచు కురిసే దగ్గరే పెరుగుతాయి. చూడండి ఆ పైనుంచండి ఎక్కడో జస్ట్ ఊరికే ఆగితే ఊరికి అలా చూసామన్నమాట. చూడండి అలాగా లంచ్ కోసం ఆగుతామని చెప్పా కదా, ఇక్కడ హోటల్ ఆపారు. పర్వాలా భోజనం. ఆ పక్కనే ఏంటంటే ఇవన్నీ ఒళ్ళు నొప్పులు కానీ అవని ఇవని ఏమో ఉన్నాయి, చాలా చూపిస్తారు. మీరు వెళ్ళినప్పుడు మీకు తెలుసుద్ది ఆ ఒరిజినల్ ఏంటని చూపిస్తారండి. ఆ తర్వాత ఏంటంటే లవంగం కట్ చేస్తారు, ఆ స్మెల్ చూపిస్తారు. సో ఇది ఎంత క్వాలిటీ అనేది కూడా మనకు చూపిస్తారండి. అవన్నీ కూడా పక్కనే. అంటే మీరు ఎక్కడ భోజనానికి వెళ్ళినా సరే ఇలాగే ఉంటుందండి. చాక్లెట్ ఫ్యాక్టరీ, స్పైసెస్ ప్లస్ ఆయిల్స్, టీ పొడి అన్నీ అమ్ముతూ ఉంటారు. మీరు అన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు దాన్ని బట్టి మీరు చూసుకోండి. మీరు ఇక్కడైతే మేము లంచ్ చేసామండి శుభ్రంగా. ఆ స్పైసెస్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే టీ తోటల్లో చక్కగా విహరించడానికండి. చక్కగా అక్కడ డ్రెస్ ఇస్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక బుట్ట కూడా తగిలిస్తారు. చక్కగా ఫోటోలు తీసుకోవచ్చు. చక్కగా మీకు ఒక టీ ఆకులు కోస్తారు చూసారా, అలాంటి ఫోటోలు తీసుకోవచ్చు అండి. చక్కగా అంత బాగుంటుందండి. లేదంటే చక్కగా మీరు ఎంత ఓపిక ఉంటే అంత దూరం ఆ టీ తోటల్లోకి వెళ్ళి చక్కగా ఏంటంటే అలా విహరించవచ్చండి. ఏమంటే టీ మాత్రం కొయ్యకండి, అది దేనికి పనికిరాదు. అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే నేను సరదాగా చెప్పాను, కానీ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు లాస్ట్లో టీ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. ఒక టీ ఆకు కోసిన తర్వాత దానికి ఎంత ప్రాసెస్ అయితే టీ తయారవుద్దో చక్కగా చూడొచ్చు అక్కడ. అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా చాక్లెట్ తయారీ విధానం కూడా ఉంటుందండి. కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. ఆ వీడియో అనుకుంటే ఇప్పటికే ఈ వీడియో ఎక్కువైపోయింది కాబట్టి నేను ఎండ్ స్క్రీన్లో పెడుతున్నానండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ డైరెక్షన్లోనే మీకు ఆ టీ ఫ్యాక్టరీ చూపించి ఊటీ తీసుకెళ్తారు. అంటే సాయంత్రం ఎప్పటికి 6-7 అవుద్దండి. సో ఇక్కడి నుంచి ఆ తర్వాత ఏం చేద్దాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం నెక్స్ట్ దొడబెట్ట వెళ్తున్నామండి. దొడబెట్ట చాలా చోట్ల విన్నారు కదా, అద్భుతమైన లొకేషన్ అండి. అస్సలు ఓపిక ఉండాలే కానీ శిఖరం మించి చక్కగా టెలిస్కోప్లో చూడొచ్చు. అట్లాగే ఏంటంటే ఆ పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోయి ఆ లోయ దాకా కూడా వెళ్ళిపోవచ్చండి. అక్కడ షాపింగ్ బీభత్సమైన షాపింగ్ ఉంటుంది. షాపింగ్ అయితే బీభత్సంగా ఉంటుందండి. చూడండి మీరు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఒక్కసారిగా క్లైమేట్ మారు చూడండి. అంటే మన పైనుంచి అక్కడి నుంచి మనం దిగి మళ్ళీ పైకి ఎక్కుతాం అనమాట. దానివల్ల అక్కడికి వెళ్ళేటప్పటికి మీ క్లైమేట్ అనేది పూర్తిగా మారిపోద్దండి. అదిగోండి ఇలాంటి రోడ్లోంచి మనం వెళ్ళిపోతాం. ఈ రోడ్ లైన్ కూడా ఎందుకు చూపిస్తానంటే నేను ఊటీలో మన ప్రయాణం ఎలా ఉంటుందో కూడా తెలవాలి కదండి. అది చూడండి, అడవి దొన్నేదో
బైసన్ అంటారు దాన్ని, బైసన్ అంటారండి డ్రైవరు. నాకేం అర్థం కాదు, ఆ బైసన్ ఏంటో అర్థం కాదు. అదేంటంటే బాహుబలి పేరు చెప్తారు. అదిగోండి వచ్చేసాము, చక్కగా దొడబెట్టకు వచ్చేసాము. ఈ దొడబెట్ట దగ్గర టెలిస్కోప్ ఉంటుందండి. పైకెక్కి టెలిస్కోప్లోంచి మనం లోయలు, పర్వతాలు అవన్నీ చూడొచ్చు. అట్లాగే టీ ఫ్యాక్టరీలు కూడా ఉంటుందండి. టీ ఫ్యాక్టరీలు కూడా మనం ఇక్కడి నుంచి చూడొచ్చు అండి. చూడండి క్లైమేట్ ఎలా మారిపోయిందో చూడండి, ఎలా మారిపోయింది చూడండి నిమిషాల్లో. యాక్చువల్గా ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది క్లైమేట్ బాగా విపరీతంగా మంచు కురుస్తుంది అనుకోండి, ఏమీ కనపడలేదు అనుకోండి, టెలిస్కోప్ వాళ్ళు అలౌ చేయరు. మరి ఏంటి ఆ ఎదురుగా ఉన్న చూసారు ఎంత అందంగా ఉందో బొమ్మ. పెళ్లి కాని వాళ్ళు ఎవరికైనా సరే అలాంటి అందమైన అమ్మాయి రావాలని కోరుకుంటున్నానండి నేను. మరి నేను బాగా కోరుకుంటాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసి గంట కట్ట లైక్ చేయండి. అలా ఎక్కి పైకెక్కి చక్కగా అంతా చూడండి. ఆ పక్కనే మెట్లు ఉంటాయండి, అవి నడుచుకుంటూ మీరు వెళ్ళిపోయి కూడా ఇంకా అద్భుతమైన అందాలను కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చండి. అయిగోండి అదేనండి, ఆ వైపుగా మీరు నడుచుకుంటూ వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. ఆ పక్క వెళ్ళండి చక్కగా. ఏమండి నేను ఒక మాట చెప్తానండి లాస్ట్లో, ఇదంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని టీ ఫ్యాక్టరీ తీసుకెళ్తారు. చెప్పే కదా వీడియో పెద్ద అయిపోయిందని టీ ఫ్యాక్టరీ విడిగా పెట్టారు, అది ఇంకా పెద్దదని చెప్పేసి. అక్కడ టీ ఫ్యాక్టరీ దగ్గర చాలా పెద్ద పెద్ద గేమ్స్ ఉంటాయండి, బీభత్సమైన గేమ్స్ ఉంటాయి. అందుకోసం నేను విడిగా పెట్టాను. మీకైతే నేను మీకు మళ్ళీ చెప్తాను, ఈ ట్రిప్లోనే మీకు ఇదంతా కూడా చూపిస్తారు. ఈ 350 రూపీస్లోనే మీకు చూపిస్తారు అంతా కూడా. చక్కగా ఇదంతా చూసేసి ఆ టీ ఫ్యాక్టరీ కూడా మొత్తం చూసేసి ఇంకా వెళ్ళాలనిపిస్తే మరుసటి రోజు ఏం చేస్తారంటే టీ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిపోయి ఓన్లీ గేమ్స్ కోసం ఒక పూట వెళ్ళిపోండి, బోటింగ్ కోసం ఒక పూట వెళ్ళిపోండి. ఇంకా అంతే, ఊటీ అవి కంప్లీట్ అయిపోద్ది. ఇంకా మీకు ఓపిక ఉంటే నైట్ స్టేలు ఇవన్నీ అంటారా, రాత్రిపూట అవన్నీ హంట్లో కూడా హంట్ లాంటి వాటిలో ఉంటాయని చెప్పా కదా, వాటిలో ఉండాలనుకుంటే మీ చాయిస్ అండి. మరి మంచి ట్రావెలింగ్ వీడియోతోటి మీ జీవే అదిగో టీ ఫ్యాక్టరీ. ఓకేనా?